మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఏలాగూ ఆశీర్వదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేము నాకు క్షేమ కలుట చూసెదవు. ప్రియులారా, ఇక్కడ భయమును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు భక్తిని గూర్చి మాట్లాడుతున్నారు. ఈ కీర్తన చాలా ఆశీర్వాదపు కీర్తనగా మనము చూస్తాం. ప్రియులారా, శుభసూచకమైన కీర్తన, ఆనందభరితమైన కీర్తన, ఆదరణిచ్చే కీర్తన, సంతోషాన్ని కలగజేసే కీర్తన. ఈ కీర్తనలో మొట్టమొదటిగా ఈ లోక ఆశీర్వాదము కనబడుతుంది. మనం చూస్తే నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితమును అనుభవిస్తావు. అవును, దేవుని భయము కలిగిన వారు, దేవుని భక్తి కలిగిన వారు, వారి కష్టార్జితం ఫలిస్తుందండి. వారి కష్టార్జితం వృద్ధిలోనికి తీసుకొని వస్తాడు దేవుడు. అది ఈ లోకపు ఆశీర్వాదము. రెండవది, ఈ లోకపు ఆశీర్వాదములో కుటుంబములో బిడ్డలు ఆశీర్వదించబడతారు. సమృద్ధైన ఆహారమును, దీర్ఘాయుష్యును దేవుడు అనుగ్రహిస్తానని ఇక్కడ మాట్లాడుచు ఉన్నారు. మనము రెండవదిగా చూస్తే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని పొందుతాడు. ఇది పరలోకపు ఆశీర్వాదం. ఈనాడు భక్తి ఉంది కానీ భయం లేదండి. గనుక ఆశీర్వాదము లోకములోది సంపాదిస్తున్నారు కానీ నెమ్మదనేది, స్థిరత్వం అనేది మనసుకు కలగటం లేదు. ఏదో కొరత, ఏదో అశాంతి, ఏదో పోగొట్టుకున్నట్టు కృంగుదల, మనసుకు శాంతి లేకుండా మానవులు జీవిస్తూ ఉన్నారు. కారణం, భక్తి ఉన్నదండి కానీ భయం అనేది లేదు. దేవుని భయముతో బ్రతికి చూడు, దేవుని భయముతో నడిచి చూడు. దేవుడు నిత్యముగా, ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నెమ్మదిని కలగ చేయటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ లోకపు ఆశీర్వాదము కంటే దైవికమైన ఆశీర్వాదము గొప్పదని ప్రతి నిత్యము కూడా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. ఆయనకు లోబడి జీవించాలి. ఆయన సన్నిధానములో ఏ విధముగా నడుస్తున్నాము ప్రతి నిత్యము పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగాలి. అలాగూ సాగాలంటే దేవుని సన్నిధి మనతో ఉండాలి. దేవుని సన్నిధి మనతో ఉండాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. ఏసేపు జీవితం మనం చూస్తే పాపమునకు పారిపోయాడు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా దేవుని వైపు చూసి ఇన్ని సంవత్సరాలు ఆయన ఇనపకొలుము లాంటి సరసాలలో నలిగిపోయాడు. ఇనుము ఆయన బాధించింది. ఆయనను దేవుని వైపు ఆయన చూశాడు. ఆత్మీయమైన ఆశీర్వాదం కోసం ఆయన ఎదురు చూశాడు. గనక అనేక మందిలో దేవుడు ఆయన ఆశీర్వదించాడు, ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. కారణం ఏమిటో తెలుసా? భక్తి ఉన్నది. భక్తి కంటే ఎక్కువ భయమైనలో ఉన్నది. గనక దేవుడు ఉన్నతమైన జీవితాన్ని ఆయనకు అనుగ్రహించాడు. ప్రియ స్నేహితులారా, ఆలోచన చేస్తున్నారా? భక్తి ఉందండి, మనలో భయం ఉందా? మనం ఏ విధముగా ఉన్నామో దేవుడు చూస్తున్నాడని భయం ఉందా? ఈనాడు భయం లేకుండా రకరకాలుగా మనుషులు మారిపోతూ ఉన్నారు. దేవుని భయం కరువైపోయింది, తక్కువైపోయింది. ఏమండి, భక్తి ఉన్నది కానీ భయం అనేది లేదు. కాబట్టి భయము ఉండాలి, భక్తి ఉండాలి, దేవుని సందులో దేవుని పొందాలి. అటువంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. నీ యందు భయభక్తులు ఎంతో గొప్పవి. ఈ లోక ఆశీర్వాదము కంటే దైవికమైన ఆశీర్వాదము, ఆత్మీయమైన ఆశీర్వాదము అనుగ్రహిస్తానని ఉదయకాలం మాతో మాట్లాడారు. ఆ ఆశీర్వాదము డబ్బు ఇవ్వలేదు నాయన, ఆశీర్వాదం బంగారం ఇవ్వలేదు నాయన, ఆశీర్వాదం అంగు ఆర్భాటాలు ఇవ్వలేవు నాయన, ఆశీర్వాదము నాయన ఉన్నతమైన స్థానం ఏది ఇవ్వలేదు నాయన. కానీ నీవిచ్చే దేవుడు మాకున్నావు నాయన. అది దైవికమైన ఆత్మీయ ఆశీర్వాదాన్ని మేము సంపాదించుకునే వారిగా నీ యందు భయభక్తులు కలిగి ఒదిగిపోయే జీవితం అందరికీ అనుగ్రహించమని, ఎవరి కష్టములో, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, మీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.